రైట్ సైదే గారు కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ. సో ఒకవైపు సైదే గారు ఇజ్ ఇట్ ఓకే నా వాయిస్ ఓకే డన్. ఇప్పటికే అటు వైసీపీ మీద కొంతవరకు వ్యతిరేకత ఎమ్మెల్యేల నుంచి పార్టీ క్యాడర్ నుంచి కార్యకర్తల నుంచి వినిపిస్తోంది. ముఖ్యమంత్రినే నమ్మే పరిస్థితి లేదంటూ కూడా అభద్రతా భావనలోకి వెళ్తున్నారు అంటూ కూడా ప్రధానంగా వినిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ఈ సిట్టింగ్ల మార్పులు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంతో పాటు మిగతా నియోజకవర్గాల్లో అక్కడటువంటి క్యాడర్ కానీ అక్కడటువంటి ప్రజలు కానీ యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. దీనికి తోడు ఇప్పటికే ప్రతిపక్షం అటు జనసేనతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తున్నటువంటి క్రమంలో లగడపాటి రాజగోపాల్ ఒక ఆక్టోపస్ టీం గతంలో కాంగ్రెస్ పార్టీలో ఒక బిగ్ వికెట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంగా విడిపోయిన తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్నారు, పార్టీ నుంచి దూరం అయిపోయారు. బట్ ఎన్నికల వేళ ఈ భేటీ ఎట్లా చూడాలి? రాజగోపాల్ రెడ్డి అడుగులు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునరుత్తేజం అనుకోవాలా, ఇది రాజకీయ భేటీ అనుకోవాలా, ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఆ పాత తరమే మళ్ళీ ఒక అంటే కొత్తదనాన్ని కొత్త బలాన్ని తీసుకొస్తుంది అనుకోవచ్చా? శ్రీకాంత్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు మన్యం కోటేశ్వరరావు గారికి, వైసీపీ నాయకులు యేసరత్నం గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి అందరికి కూడా నమస్కారం అండి. ఈరోజు శ్రీకాంత్ గారు మీరు చెప్పినట్లుగా ఇందాక మన మన్యం కోటేశ్వరరావు గారు ప్రస్తుత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, వైసీపీ నాయకత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల మీద చాలా స్పష్టంగా మరి మాట్లాడటం జరిగింది. నిజంగా కోటేశ్వరరావు గారు చెప్పింది 100% నిజం అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి నచ్చక మరి ఈరోజు అనేక మంది శాసనసభ్యులు ఆయన్ని వదిలి అసంతృప్తితో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఈ రోజు ఆయన వదిలి బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. నిజంగా ఆర్కే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయనకి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గట్టి నమ్మకస్తున్నటువంటి శాసనసభ్యుడు. ఆయన జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది తూచా తప్పకుండా పార్టీ చేసినట్టు వ్యక్తి. చంద్రబాబు నాయుడిని లోకేష్ మీద కోర్టుకెళ్లి నానా యాగి చేసినటువంటి వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి. అలాగే జనసేన పవన్ కళ్యాణ్ కూడా వ్యతిరేకించి కుప్పం అక్కడ మరి అది వైసీపీ సభ జనసేన సభను పెట్టలేకుండా కూడా మరి అడ్డుపట్టేటువంటి వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఆయనే ఈ రోజు తిరుగుబాటు చేసి ఈ రోజు స్వయంగా నేను కాంగ్రెస్ పార్టీలోకి వస్తాను అని చెప్పి ఆయన చెప్పినటువంటి విషయం మనం చూసాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల పార్టీ, అందరికీ ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ దేశ భవిష్యత్తు కాంగ్రెస్ మీదనే ఆధారపడిందని చాలా స్పష్టంగా చెప్పినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. ఒక ఆళ్ల రామకృష్ణారెడ్డి గారే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీద చాలా వ్యతిరేకంగా ఉన్నది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల ప్రభుత్వ పాలన మీద ప్రజలు విసిగిపోయి మరి ఆయనకు వ్యతిరేకంగా ఓటేయడానికి సిద్ధంగా ఉన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒక్క ప్రజలే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ శాసనసభ్యులు ఎవరైతే 151 మంది శాసనసభ్యులు ఉన్నారో దాంట్లో 80 నుంచి 90% మంది శాసనసభ్యులు ఆయన వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. నిన్న దాకా మనం చూసాం కాపు రామచంద్రారెడ్డి గారు కనీసం పాపం ఆయనకి ఇంటర్వ్యూ కూడా ఉన్న పరిస్థితి. ఆయన క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి, తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి ఆయన మొర చెప్పుకున్నారంటే భార్య, ఆయన కొడుకు వెళ్ళి అయ్యా మమ్మల్ని టికెట్ ఎందుకు నిరాకరిస్తున్నారో చెప్తా ఉంటే అడగడానికి వెళ్తే కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వాలి. ఇంత దుర్మార్గం అంటే ఈ అలకలు గాని ఈ వ్యతిరేకత గాని ఇందాక మీరు చెప్తున్నట్టు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు అని మాట్లాడుతున్నటువంటి క్రమంలో కీలకమైన నేతలు జగన్మోహన్ రెడ్డికి చాలా అత్యంత దగ్గర సన్నిహితులు. మీరు చెప్పినట్టు 3 రాజధానుల విషయంలో ఆ భూములపైన స్పందించినటువంటి వ్యక్తి కూడా ఆయన. సో ఇట్లా నేపథ్యంలో ఇట్లాంటి అలకలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నాయి అనుకోవాలా, లేదంటే బలంగా ఉన్నటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి గతంలో అధికారం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన కాంబినేషన్ వైపు చూస్తున్నాయి అనుకోవాలా? శ్రీకాంత్ గారు, ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పరిపాలన చూశారు ఈ రాష్ట్ర ప్రజలు. ఆయన ఏ విధంగా పరిపాలన చేశాడో ప్రజలు విసిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్పి వైసీపీ పార్టీకి రాష్ట్ర ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఈయన పరిపాలన కూడా చూశారు.
ఎందుకంటే అటు చంద్రబాబు ఇటు జగన్ ఈ ఇద్దరు పరిపాలన కూడా దొందే అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజానీకానికి అర్థమైంది. ఎందుకంటే మనం ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజు రాష్ట్ర రాజధాని విషయంలో గతంలో మరి చంద్రబాబు నాయుడు అవలంబించినటువంటి విధానం, ఈయన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల చేత చేసినటువంటి నాటకం డ్రామా ప్రజలు గమనించారు. అలాగే ప్రత్యేక హోదా విషయంలో, ప్రత్యేక హోదా సాధించడం విషయంలో ఆనాటి చంద్రబాబు కానివ్వండి, ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి మోడీకి తొత్తులుగా మారి బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అనేటువంటి స్లోగన్ ని నిజం చేసే విధంగా మోడీకి మరి తొత్తులుగా మారిన విషయం మనం చాలా స్పష్టంగా గమనిస్తా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో శ్రీనివాస్ చౌదరి గారు మీరు కొంచెం నేను మాట్లాడుతూ బాగుంటుంది. శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడుతున్నా